అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు డే 8 8వ రోజు ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఏపీఎస్సి అలానే టీజీపీఎస్సి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కంటెంట్ ఇక్కడ మనం చర్చించుకుందాం. సో అందరూ కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ వీడియోని. సరే, ఇప్పుడు మనం ఈ క్లాస్లో పోస్ట్ ఆఫ్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇన్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇది ఏపీఎస్సి నిర్వహించింది. సో ఈ పరీక్షలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో చూడండి. 1922లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. దీనిని ఇప్పుడు ఇలా పిలుస్తారు. సో ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ కూడా మనకు పడుతున్నాయి. సో దీన్ని ఏమంటారంటే రంపా తిరుగుబాటు అని అంటారు. సరే చూద్దాం. చూడండి, అసలు యాక్చువల్గా మనకి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే రంపా తిరుగుబాటు. రంపా తిరుగుబాటు అనేది 2 సార్లు జరిగింది. రంపా తిరుగుబాటు 1879లో ఒకసారి జరిగింది. ఇది మొదటిసారి జరిగిన రంపా తిరుగుబాటు. ఇది ప్రధానంగా ఆనాటి కాలంలో స్థానిక జమీందారులు, అంటే ఆనాటి కాలంలో ఉన్న మున్సిపుదారులు, వీరు బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. సో బ్రిటిష్ వారికి అలానే గిరిజనులకి మధ్య జరిగిన తిరుగుబాటు ఇది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మధ్యలో మున్సిపుదారులు ఉన్నారు. సో ఎవరు ఈ మున్సిపుదారులు? బ్రిటిష్ వారికి మద్దతు. సో అట్లా బ్రిటిష్ వారికి గిరిజనులకు మధ్య జరిగిన తిరుగుబాటు ఇది. ఎవరు నాయకత్వం వహించారంటే, సో గిరిజనులే నాయకత్వం వహించారు. గిరిజనులు ఎవరెవరంటే తమ్మన్న దొర, అలానే అంబుల్ రెడ్డి, అలానే ద్వారం బందల చంద్రయ్య, అలానే పులికంటి సాంబయ్య, ఈ వీళ్ళు నాయకత్వం వహించారు. సో 1879లో జరిగిన ఈ రంపా తిరుగుబాటుకి ప్రధాన కారణాలు 2. అవేంటంటే, ఫస్ట్ ఎక్సైజ్ నిబంధనలు. ఆనాటి కాలంలో మరి కళ్ళు మీద కూడా పన్నేశారు. దీన్నే మనం చిగురు పన్ను అని కూడా అంటాం. దీన్నే అబ్కారీ పన్ను కూడా అనొచ్చు. సో ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్సైజ్ నిబంధనలు వీరికి ప్రధానంగా ఆటంకం కలిగించాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా, గిరిజనులు అంటేనే, గిరిజనుల యొక్క ఆచారంలో కళ్ళు కూడా ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి కళ్ళు గీసుకునే వారి మీద పన్ను విధించడం తోటి వీళ్ళు ఆగ్రహించారు. రెండవది ఏంటంటే పోడు వ్యవసాయం. గిరిజనులు చేసేదే పోడు వ్యవసాయం. కొండల్లో గుట్టల్లో ఇలా చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. ఇలాంటి పోడు వ్యవసాయం మీద ఆంక్షలు విధించారు వీళ్ళు. సో కాబట్టి ఈ 2 కారణాలు 1879లో రంపా తిరుగుబాటుకి కారణమయ్యాయి. సో అలానే మరి రెండవసారి ఎప్పుడు జరిగిందంటే రంపా ఉద్యమం. సో ఇది 1922 నుంచి 24 మధ్య కాలంలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో 1922-24 మధ్య జరిగిన ఈ తిరుగుబాటునే మన్యం తిరుగుబాటు అని కూడా అంటాం. రంపా రెబెలియన్ అంటాము. సో బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా జరిగిన గెరిల్లా పోరాటం ఇది. సో ఈ రంపా ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారంటే అల్లూరి సీతారామరాజు, గుర్తుపెట్టుకోండి. ఈయన స్థానిక గిరిజనుడు కాకపోయినా వారి కష్టాలని అర్థం చేసుకొని సో నాయకత్వం వహించాడు. అంటే ఆ ప్రాంతంలో స్థానిక గిరిజనుడు కాకపోయినప్పటికీ కూడా వారి కష్టాలని గుర్తించి సో అక్కడ జరిగిన ఈ యొక్క పోరాటానికి నాయకత్వం వహించాడు అన్నమాట. మరి ఈయనకు సహాయకులుగా అక్కడ గంటం దొర, అలానే మల్లు దొర, ఇలాంటి వాళ్ళు ఈయనకి సహాయంగా ఉన్నారు. మరి ఇక్కడ జరిగిన 1922-24 మధ్య జరిగిన ఈ రంపా ఉద్యమానికి, అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించిన ఈ రంపా ఉద్యమానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్. గుర్తుపెట్టుకోండి, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 1882 చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఏపీఎస్సిలో ఏమడిగాడంటే, రంపా ఉద్యమము ఈ క్రింది రంపా ఉద్యమానికి ప్రధాన కారణం ఏంటి అని అడిగాడు. ఈ గ్రూప్ 2లోనే అడిగాడు, 2019 గ్రూప్ 2లో అడిగాడు. సో మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 గుర్తుపెట్టుకోండి. అలానే పోడు వ్యవసాయము నిషేధం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వీళ్ళు చేసేదే పోడు వ్యవసాయం. అలాంటి పోడు వ్యవసాయాన్ని నిషేధించడం జరిగింది ఈ యాక్ట్ ద్వారా. అలానే వెట్టి చాకిరి, వీళ్ళ చేత, ఈ గిరిజనుల చేత, అమాయకులైన ఈ గిరిజనుల చేత రోడ్ల నిర్మాణం కోసం బలవంతంగా పనిచేయించుకోవడం. ఓకే, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడం. ముఖ్యంగా తహసీల్దారు, ఆనాటి తహసీల్దారు బాస్టియన్ అనేవాడు ఉన్నాడు. సో అతను వీళ్ళని వేధింపులు గురి చేసేవాడు. ఇట్లా తిరుగుబాటు అనేది ప్రధాన కారణాలు ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు 1922లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశాడు. దీన్ని ఎప్పుడు ఎలా పిలుస్తారంటే రంపా తిరుగుబాటు. మనకి ఇక్కడ 2 తిరుగుబాట్లు, రంపా తిరుగుబాటు 1879, అలానే రంపా తిరుగుబాటు 1922 నుంచి 24 మధ్య జరిగిన రంపా తిరుగుబాటు. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందా మీకు ఈ రెండింటికి డిఫరెన్స్? ఇప్పుడు సరే చూడండి, క్రింది వాటిలో మన్యం తిరుగుబాటు అనే గిరిజన తిరుగుబాటు ప్రారంభానికి దారితీసిన చట్టం ఏది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, జస్ట్ ఇప్పుడే. సో మన్యం తిరుగుబాటు అనే గిరిజన తిరుగుబాటు ప్రారంభం చేసిన చట్టం ఏంటి? 1882 మద్రాస్ అటవీ చట్టం. ఇదే కదా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. చూడండి, మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882. సో కాబట్టి అంత ఇంపార్టెంట్. ఓకే, తర్వాత నెక్స్ట్, అల్లూరి సీతారామరాజు తన గిరిజన సైన్యంతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
గెరిల్లా యుద్ధాన్ని చేపట్టి ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని దొంగిలించి అనేక మంది బ్రిటిష్ అధికారులను చంపాడు. ఆయనని నిర్జీవంగా లేదా సజీవంగా పట్టుకోవడానికి బ్రిటిష్ వారు ఎంత బహుమతిని ప్రకటించారు? చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం కూడా చూడండి ఒకసారి. మనకి మనకి డైరెక్ట్గా కాపీ అండ్ పేస్ట్ చేయడం జరిగింది. మీరు కనుక పి రఘునాథరావు పుస్తకం కనుక చూసుకున్నట్లయితే ఆ పుస్తకంలో ఇది మొత్తం కూడా ఇది ఒక పారాగ్రాఫ్ అనమాట. సో కాబట్టి చూడండి ఒకసారి. 10,000 రూపాయలు. ఒకసారి చూద్దాం చూడండి. అల్లూరి సీతారామరాజు రంపా ఉద్యమము 1922 నుంచి 24 మధ్య జరిగింది. సో పోలీస్ స్టేషన్లపై దాడులు ఏమేంటి ఒకసారి చూద్దాం. సో ఎందుకు ఈయన మరి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేశాడంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని దొంగిలించి మరి బ్రిటిష్ అధికారులను చంపడం కోసం. సో అడ్డొచ్చిన బ్రిటిష్ అధికారులను కూడా చంపాడు. సరే చూద్దాం చూడండి. ఫస్ట్ మనకి కాలానుక్రమంగా చూడండి ఒకసారి. ఈ చింతపల్లి పోలీస్ స్టేషను, కృష్ణాదేవి పోలీస్ స్టేషను, అలానే రాజవొమ్మంగి వరుసగా మనకి 3 రోజుల్లో జరిగింది. వరుసగా చూడండి ఒకసారి. 1922 ఆగస్టు 22 చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి. అలానే 1922 ఆగస్టు 23న కృష్ణదేవిపేటలో ఆ పోలీస్ స్టేషన్ మీద, అలానే 1922 ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి. మొదటి దాడి చింతపల్లి నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఆయుధాల సేకరణ మొదలైంది చింతపల్లి పోలీస్ స్టేషన్ నుంచి, గుర్తుపెట్టుకోండి. తర్వాత వరుసగా 2వ రోజు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద, అలానే 3వది రాజవొమ్మంగి. ఓకే. సో రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో వీరయ్య దొర, అతనికి ఎవరైతే సహాయం చేస్తారో ఆయన వీరయ్య దొరని అరెస్ట్ చేస్తే ఆయన్ని విడిపించాడు అనమాట. ఓకే. ఆ స్టేషన్కి వెళ్ళి ఆయన విడిపించి అక్కడున్న మందుగుండు సామాగ్రి, అలానే అక్కడున్న ఆయుధాలని మరి చేతపట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇది మనకి. అయితే మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఈ 3 పోలీస్ స్టేషన్ల మీద దాడి అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇతర పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేశాడు. ఓకేనా? ఒకసారి మనం చూద్దాం. అడ్డతీగల పోలీస్ స్టేషను, రంపచోడవరము, అలానే అన్నవరము, నర్సీపట్నము, అలానే దమ్మనపల్లి, మాల్కనగిరి, ఇట్లా మనకి ఇలాంటి పోలీస్ స్టేషన్ల మీద కూడా దాడి చేసి ఆయుధాలను సేకరించుకున్నాడు. అయితే ఈయన ఈ పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసేటప్పుడు ఈయన యొక్క విశేషం ఏంటంటే చాలా ముచ్చటనిపిస్తుంది. తను ఏ పోలీస్ స్టేషన్ మీద అయితే దాడి చేయాలనుకుంటున్నాడో పలానా తేదీని పలానా సమయంలో వస్తున్నా అని చెప్పేసి ఒక నోటీస్ని అక్కడ ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మిరపకాయతోటి అంటించేవాడంట. ఓకేనా? ముందస్తు సమాచారం. మిర్చి ఒక టపాయికాలాగా ఒక మిర్చి కట్టేసి దానికి ఇదిగో నేను వస్తున్నాను, పలానా తేదీని వస్తున్నానని ముందుగానే చెప్పేవాడంట. అలానే ఆ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిపేవాడంట. అలానే దాడి చేసిన తర్వాత మరి తను తీసుకెళ్తున్న పలానా ఆయుధాల వివరాలు కానీ ఇది ఇన్ని తీసుకెళ్తున్నానని స్వయంగా తాను సంతకం చేసేసి స్టేషనరీ డైరీ ఉంటుంది కదా, ఆ డైరీలో ఆ సిగ్నేచర్ కూడా తీసేవాడంట. సో చూడండి ఎంత ఇదో. ఈ విధంగా దాడికి ముందే తెలియజేయడం, అలానే తీసుకున్న తర్వాత ఆయుధాల రికార్డులు నిర్వహించడం అల్లూరి సీతారామరాజు యొక్క ప్రత్యేకత. సో ఇదనమాట. ఓకేనా? ఏం గుర్తుకొస్తుంది దీనికి సంబంధించి? మీరు ఏదైనా పాట గుర్తుకొస్తుందా? చూడండి. అల్లూరి సీతారామరాజుని ఎలా బంధనం చేశారు, అసలు ఏంటి దీని గురించి అంటే, సో ఇట్లా పోలీస్ స్టేషన్ల మీద దాడి జరుపుతూ ఉంటుంటే మరి బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయ్యి మరి ఇతన్ని ఏదైనా చేయాలి అన్న నేపథ్యంతో ఒక ముఖ్యమైన అధికారిని నియమించింది. బ్రిటిష్ ఆఫీసర్ రూదర్ఫోర్డ్ ఈయన నియామకాన్ని చేసింది. సో ఈయన ఆధ్వర్యంలో ఏం చేశారంటే ఇతను పట్టుకోవడానికి ఏదైనా చెయ్యాలి అన్న నేపథ్యంతో సో ఎవరైతే మరి అల్లూరి సీతారామరాజుని సజీవంగా లేదా నిర్జీవంగా పట్టిస్తారో సో అలాంటి వాళ్ళకి 10,000 రూపాయలని మేము బహుమతిగా ఇస్తామని చెప్పేసి దండోరాయించారు. మొత్తం కూడా ప్రకటన చేయించారు. సో దాంతో కొంతమంది వ్యక్తులు ఆయన పట్టుకోవడానికి రెడీ అయిపోయారు. సో అలాంటి వాళ్ళల్లో అగ్గిరాజు అనే ఒక గిరిజనుడు తయారయ్యి 1924 మే 6న మద్దేరు నది ఒడ్డున ఈయన మరి అక్కడ ధ్యానం చేసుకుంటా ఉంటుంటే నది ఒడ్డున మరి దొంగచాటుగా వెళ్ళి మరి ఆయన్ని బంధించి మరి ఇక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. మరి అప్పగిస్తే బ్రిటిష్ అధికారులు మొత్తం కూడా వచ్చారు. అక్కడికి వచ్చి 1924 అంటే తర్వాత రోజు మే 7న మేజర్ గుడ్మాన్ అని చెప్పేసి బ్రిటిష్ అధికారి ఆయన కూడా వచ్చాడు. అలానే రూదర్ఫోర్డ్ కూడా వచ్చాడు. రూదర్ఫోర్డ్ కూడా వచ్చి ఆయన అంటే వీళ్ళ సమక్షంలోనే ఆయనకి అక్కడే చెట్టు కట్టేసి వాళ్ళ సమక్షంలోనే సో కాల్చివేయడం జరిగింది. కాల్ చేసేటప్పుడు ఈయన భయపడలేదంట, గుండె చూపించాడంట. ఎవడురా నా భారత జాతిని తత్వం అడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు అనే ఒక పాట కూడా మనకు గుర్తుకొస్తుంది. నేను చూస్తే అల్లూరి సీతారామరాజుని చూస్తే కాల్చండి అని చెప్పేసి గుండెలు చూపించాడు. అంత మరి అలాంటి విప్లవకారుడు. ఓకే. తర్వాత నెక్స్ట్ అల్లూరి సీతారామరాజుని మోసపూరితంగా బంధించి చెట్టుకు కట్టేసి ఎప్పుడు కాల్చి చంపారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో డేట్ చూడండి ఒకసారి. 1924 సో 7th మే ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. 1924 మే 7. సో గుర్తుపెట్టుకోండి ఈ డేట్ అనేది. తర్వాత నెక్స్ట్ చూడండి. భారత సైన్యం ఎప్పుడు జోక్యం చేసుకొని నిజాం నుండి హైదరాబాద్ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది?
చాలా చాలా ఇంపార్టెంట్. టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా ఇంపార్టెంటే ఇది. తెలంగాణ అభ్యర్థులు కూడా ఇంపార్టెంటే. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ ఏంటి? సెప్టెంబర్ 1948. ఒకసారి దీని గురించి చూద్దాం చూడండి. మనకి దీన్ని ఆపరేషన్ పోలో అంటారు. ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది? 1948. సో పోలీస్ యాక్షన్, ఈ ఆపరేషన్ పోలో అనేది ఒక పోలీస్ యాక్షన్. ఈ పోలీస్ యాక్షన్ ద్వారా భారత యూనియన్లోకి హైదరాబాదు ఏదైతే సంస్థానం ఉందో దాన్ని విలీనం చేసుకోవాలి. ఇది దీని యొక్క థీమ్ అనమాట. అయితే మరి దీనికి ఆపరేషన్ పోలోకి నాయకత్వం ఎవరు వహించారంటే అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన యొక్క ఆదేశాల మేరకు మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆపరేషన్ నేతృత్వం వహించాడు. ఇక్కడ 1, 2, 3, 4, 5 డేస్ కొనసాగింది మొత్తం కూడా. సెప్టెంబర్ 13, 1948న స్టార్ట్ చేశారు ఈ ఆపరేషన్ అనేది. చివరికి సెప్టెంబర్ 17, 1948న సో మనకి పూర్తిగా అప్పటి నిజాం నవాబు ఆఖరి నిజాం నవాబు పేరేం పేరని ఈ మధ్య గ్రూప్ 2లో అడిగాడు. ఒకసారి చూడండి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనమాట. ఆయన లొంగిపోవడం జరిగింది సెప్టెంబర్ 17, 1948న. ఓకే, మేము విలీనం చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది. సో దాంతో హైదరాబాద్ అనేది మన భారత యూనియన్లోకి విలీనం అయిపోయింది. సో కాబట్టి డేట్ గుర్తుపెట్టుకోండి, 17 సెప్టెంబర్ 1948. సో దీని ఆన్సర్ ఏంటి? సెప్టెంబర్ 1948. ఓకేనా? తర్వాత నెక్స్ట్, తెలంగాణ సాయుధ తిరుగుబాటుని ఎవరి నాయకత్వంలో జరిగింది? తెలంగాణ సాయుధ తిరుగుబాటు అనేది మామూలు మాటలు కాదు. సో అది ఎవరి నాయకత్వంలో జరిగిందంటే సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దీనికి ఆన్సర్. సో చూద్దాం ఒకసారి చూడండి. తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా ముఖ్యంగా ఏ సంవత్సరాల మధ్య జరిగిందంటే 1946 నుంచి 1951 ఈ సంవత్సరాల మధ్య జరిగింది. హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ఒక కీలక ఘట్టం ఇది. దీనికి కారణాలు ఏంటంటే నిజాం నవాబు నిరంకుశ పాలన, అలానే రజాకార్ల అరాచకాలు. ఆనాటి కాలంలో రజాకార్లు ఉండేవాళ్ళు, వారి యొక్క అరాచకాలు. అలానే గ్రామీణ ప్రాంతాల్లో దొరలు అనేవాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళనే దేశముక్కులని కూడా అంటారు. సో వెట్టి చాకిరి పీడించేవాళ్ళు, మన సినిమాల్లో కూడా చూస్తున్నాం. సో అట్లా అనమాట. మరి ఇలాంటి తెలంగాణ సాయుధ పోరాటానికి ఎవరు నాయకత్వం వహించారంటే ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మక మద్దతు మరియు నాయకత్వం వహించింది. అందులో చెప్పుకోదగ్గ పేర్లు ఎవరైనా ఉన్నాయంటే రావి నారాయణ రెడ్డి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా అడిగాడు రావి నారాయణ రెడ్డి గురించి. ఓకేనా? వీర తెలంగాణ. సో మనం తర్వాత చెప్పుకుందాం. సో అలానే బద్దం ఎల్లారెడ్డి, అలానే మగ్దుం మొహిద్దీన్, అలానే చాకలి ఐలమ్మ. పేరు తెలియకుండా మీరు ఉండరు. అలానే లక్ష్యాలు. తెలంగాణ సాయుధ పోరాటం యొక్క లక్ష్యం ఏంటంటే దున్నేవాడిదే భూమి, ఎవరు దున్నితే వాడిదే భూమి. సో అంతేగాని మధ్యలో ఈ భూస్వాములు ఎవరు అనే దానికోసమే, అంటే భూమి కోసము, భుక్తి కోసము, వెట్టి చాకిరి విముక్తి కోసమే ఈ సాయుధ పోరాటం జరిగింది. ఓకే, ఇప్పుడు గ్రూప్ 2లో అడిగాడు కదా, దీనికి సంబంధించి మనకి ఎక్కడెక్కడ అడిగాడంటే చూడండి ఒకసారి. అషఫ్ జాహీ అంటే నిజాం చివరి రాజు ఎవరు? ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందే, ఉస్మాన్ అలీ ఖాన్. చెప్పుకున్నామా లేదా? ఇక్కడ చూడండి, ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం నవాబు, మీకు ఆఖరి నవాబు ఏ నెగద లొంగిపోయింది? ఏం పేరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో చూడండి బిట్లు ఎలా కలుస్తున్నాయో. అలానే నెక్స్ట్, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రచయిత ఎవరు అని అడిగాడు. మొన్న పోయిన గ్రూప్ 2 బిట్ అనేది రావి నారాయణ రెడ్డి గురించి ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. కమ్యూనిస్ట్ పార్టీ వ్యూహాత్మక మద్దతు, వ్యూహాత్మక నాయకత్వం వహించిన నాయకుడు రావి నారాయణ రెడ్డి. ఓకేనా? సో కాబట్టి తెలంగాణ సాయుధ పోరాటం గురించి మనకి ఏబిపిఎస్సిలో కూడా అడుగుతున్నాడు. సో తెలంగాణ సాయుధ పోరాటం అంటే గద్దరన్న సాంగ్ గుర్తుకొస్తుంది నాకు. బండెనక బండి కట్టి 16 బండ్ల కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకు నైజాము సర్కరోడా అనే పాట గుర్తుకొస్తుంది.